ఇన్ని రకాలైనటువంటి పనులు చెయ్యరానటువంటి పనులు చేస్తా ఉన్నాడు కూడా ప్రజలు చూస్తా ఉన్నారు వికే గారు. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటూ చాలా చెప్తున్నాడు ఆయన. మూడు రాజధానులు చెప్తాడు. నిన్నేమో చిన్నాన్నని చంపించింది ఎవరో దేవుడికి తెలుసు, మీకు మీకు ప్రజలకు తెలుసు, జిల్లా ప్రజలకు అని దేవుడి మీద దోశాడు నిన్న. సో అంటే నిజంగా ఇవన్నీ చూస్తుంటే ఆయన మొత్తం మీద మరి ఆయన భ్రమలో, మళ్ళీ చెప్తున్నా, ఆయన భ్రమలో ఉన్నాడు, జనాన్ని కూడా భ్రమలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు, లేకపోతే హిప్నాటిజం ఏదో జరుగుతుంది మొత్తం మీద. మీకేమనిపిస్తుంది? ప్రజలు ఈ హిప్నాటిజంలో పడితే ప్రమాదం కదా మళ్ళీ. ప్రజల అమాయకులు గారన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన అనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరు. ఒక్కసారి మోసపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మోసపోయిన దానికి పాపం అనుభవించాం, మేము కూడా అందరం ప్రత్యక్షంగా అనుభవించాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు కలలు కనాల్సిందే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి తల రాత రాసేశారు. మామూలు బ్రహ్మ రాస్తారు, బ్రహ్మ తలరాత రాస్తారంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి తలరాతను రాశారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాయ మంత్రాలు చేసినా సరే, ఎన్ని అబద్ధపు ప్రసంగాలు చేసినా సరే అసలు నవ్వేస్తాందన్న. జగన్మోహన్ రెడ్డి గారి ధర్మ యుద్ధం కురుక్షేత్రం అంట. ధర్మానికి అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి? నీకు ధర్మానికి అర్థం తెలుసా? గొడ్డల పోటీని ఏ రోజైతే గుండు పోటీగా మార్చారో ఆ రోజే నీ ధర్మం, నీకున్నటువంటి ధర్మం పట్ల ఉన్నటువంటి విలువ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలిసిపోయింది. నువ్వు ధర్మం గురించి మాట్లాడేది? దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది నువ్వు ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే. కురుక్షేత్రం అంటాడు, యుద్ధం అంటాడు, నాదే విజయం అంటాడు. ఏందయ్యా నువ్వు? మహాభారతం అసలు చరిత్ర తెలుసా నీకు? చరిత్ర తెలుసా? నీకు తెలియకపోతే పంపిస్తా, చదువుకో. తాడేపల్లి ప్యాలెస్ ఈరోజు రాత్రి చదువుకో, తెలుసుకొని మాట్లాడు. ధర్మం గురించి మాట్లాడే నైతిక విలువ కూడా లేదు నీకు. నువ్వా మాట్లాడేది ధర్మం గురించి? ఇంతకుముందు పట్టాభన్న చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి డబ్బుతో ఎన్నికలు చేస్తున్నారన్న ఈ రాష్ట్రంలో. ఇంత దురదృష్టం ఎక్కడ లేదు. వెంకటేశ్వర స్వామి డబ్బుతో. ఎందుకంటే దాదాపు ఈ 6 నెలల కాలంలో తిరుమల గురించి, తిరుమల పవిత్రత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మొన్న ఏం చేద్దామన్నా బాధేస్తోంది మొన్న వెంకన్న డివోటి భక్తురాలు, వెంకటేశ్వర స్వామి భక్తురాలు ఒక ఆవిడ, హైదరాబాద్ ఆవిడ ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పింది నాతో. ఇంతకుముందు కొండ మీదకి వెళ్తుంటే అడుగడుగున బోర్డులు, అది గోవిందా గోవిందా అనే శ్లోకాలు ఇవన్నీ కనిపించేవి, వినిపించేవి. ఇప్పుడు అసలు 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను నేను, ఏమీ ఉండడం లేదు. చివరికి బ్రేక్ దర్శనం కూడా 3 కిలోమీటర్లు నడిపించారంట. బ్రేక్ దర్శనానికి కూడా 3 కిలోమీటర్లు నడిపించారు. తర్వాత లోపలికి వెళ్ళినాక గదులు ఉంటాయి కదా, ఆ గదుల దగ్గర అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ఇది ఎట్లా అయ్యా, దీన్ని ఎట్లా ఎవరు బాగు చేయాలి, వెంకటేశ్వర స్వామిని మనం ఎట్లా కాపాడుకోవాలనే పాపం ఆవిడ ఆవేదన. ఇప్పుడు ఇది జరిగి వారమైంది నాకు ఆవిడ చెప్పి. ఏం చేస్తాం, మీరు కూడా చేయగలిగింది ఏం లేదు అక్కడ. మీరు నా డిబేట్లో మాట్లాడే తప్ప మీరు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. పోరాడుతున్నాం. దేవుడు చూసుకుంటాడు అని అంటుంటాడు కదా, బాగా పైన దేవుడు చూస్తున్నాడు. వెంకటేశ్వరరావు చూస్తున్నాడు, తగిన శిక్ష పడుతుంది మీకు. రైట్. ఒకటి ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు వెంకటేశ్వర స్వామి ఒక సెకండ్, వెంకటేశ్వర స్వామి నుంచి దాదాపు 1700 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్స్ కేటాయించారు. దాంట్లో 10% కమిషన్ అంటే 200 కోట్ల రూపాయలు దాదాపు. దాంతో తిరుపతి ఎన్నికలు జరిపే ప్రయత్నం చేస్తున్నారన్న. అందుకని అది చెప్పాలనుకున్నా. రైట్. ఆ కమిషన్లతో ఎన్నికలు చేయాలనుకుంటున్నాడు. రైట్. బాబ్జీ గారు, ఏమీ చేయకుండా జరగని దాన్ని జరిగినట్టు, లేని దాన్ని ఉన్నట్టు, ప్రజలకి ఒక పిక్చర్, ఒక గ్రాఫికల్, ఇది గ్రాఫిక్స్ కూడా లేవు అక్కడ, ఏదో ఒక ఊహ కల్పించేలాగా చేస్తూ ఆయన. లేకపోతే 3 రాజధానులు ఏంటండి? ఎక్కడున్నాయి 3 రాజధానులు? చివరికి ఆ రిషికొండని బోడిగుండం చేసి కట్టిన దాంట్లో కూడా అడుగు పెట్టలేకపోయాడు. వైజాగ్ అంతా నానా హింస